అనంతపురం వైసీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించిన అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ ఆఫీస్ గేట్లు తోసుకొని వైసీపీ నేతలు, కార్యకర్తలు బయటకు వచ్చారు. వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసు వాహనానికి అడ్డుగా నిలబడి వైసీపీ కార్యకర్తలు ఆందోళన దిగారు. పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అటు తాడిపత్రిలోనూ హైటెన్షన్ నెలకొంది. రోడ్డుపై ధర్నాకు దిగిన కేతిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం వైసీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. తాడిపత్రి వెళ్లేందుకు ప్రయత్నించిన అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ ఆఫీస్ గేట్లు తోసుకొని వైసీపీ నేతలు, కార్యకర్తలు బయటకు వచ్చారు. వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసు వాహనానికి అడ్డుగా నిలబడి వైసీపీ కార్యకర్తలు ఆందోళన దిగారు. పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అటు తాడిపత్రిలోనూ హైటెన్షన్ నెలకొంది. రోడ్డుపై ధర్నాకు దిగిన కేతిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ సంపత్. గత వారం రోజులుగా అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీ శ్రేణుల మధ్య జరిగినటువంటి దాడులతో హీట్ వేవ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుడు గంగులకుంట కేశవరెడ్డి పై జరిగినటువంటి దాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సామూహిక దీక్షకు వెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా తాడిపత్రిలోని గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్షకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అనంతపురంలోనే పార్టీ కార్యాలయం నుంచి వెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసుల ఆంక్షలను దాటుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతపురంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అనంత వెంకటరామరెడ్డి, తర్వాత విశ్వేశ్వరరెడ్డి, వీరు కూడా పార్టీ కార్యాలయానికి చేరుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని వైసీపీ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా వైసీపీ కార్యాలయానికి చేరుకొని కాసేపట్లో తాడిపత్రికి బయలుదేరాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం గేట్లు దాటుకొని పోలీసులను తోచుకుంటూ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో జిల్లా కార్యాలయం వద్ద కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తాడిపత్రికి వెళ్లకూడదంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డిని, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తాడిపత్రికి ఖచ్చితంగా వెళ్లి తీరుతామంటూ పట్టుబట్టి కూర్చున్నటువంటి పరిస్థితుల్లో తాడిపత్రికి అయితే వెళ్ళనీయకుండా వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షులు అయినటువంటి అనంత వెంకటరామరెడ్డిని, విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఇంటికైతే తరలించినటువంటి ప్రయత్నంలో పోలీసులైతే తీసుకొస్తున్నటువంటి ఆ వాహనాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ మహిళా విభాగం నేతలను పోలీసులు పక్కకు నెట్టివేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీంతో పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో తాడిపత్రికి వెళ్లకుండా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డిని, విశ్వేశ్వరరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి కోర్టు రోడ్ లోనే అనంత వెంకటరామరెడ్డి ఇంటికైతే తరలించి గృహ నిర్బంధం చేయడానికైతే ప్రయత్నాలు అయితే చేశారు పోలీసులు. దీంతో
నిరసన తెలియజేస్తూ కోర్టు రోడ్లోనే అనంత వెంకటరామరెడ్డి ఇంటి వద్ద వైసీపీ శ్రేణులు బైఠాయించి నిరసన అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గుంతకల్లో కూడా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ఈ సామూహిక దీక్షకు బయలుదేరినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాడిపత్రిలో ఇప్పటికే హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం పోలీసులు పెట్టే కేసులకు భయపడి మేము భయపడబోమని, ఖచ్చితంగా సామూహిక దీక్ష చేపడతామని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులందరూ కూడా తాడిపత్రికి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా మొత్తం అక్కడికి తాడిపత్రికి వెళ్లాలని అయితే నిశ్చయించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే చూసుకుంటే ఎక్కడికక్కడ పోలీసులు అప్రమత్తమై వైసీపీ నాయకులు ఎవరు కూడా అనంతపురం చేరుకోకుండా, అనంతపురం నుంచి తాడిపత్రి చేరకుండా వైసీపీ నాయకులను పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేసి అడ్డుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు తాడిపత్రిలో ఎలాంటి ఉద్రిక్తతలు కూడా తావు లేకుండా దాదాపుగా భారీ స్థాయిలో అంటే 250 నుంచి 300 వరకు పోలీసులు భారీగా మోహరించి భద్రతను అయితే ఇరు వర్గాల నేతలు ఇళ్ల వద్ద అయితే భద్రతను పూర్తిగా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. తాడిపత్రిలో తన అనుచరులతో అయితే కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్షను పోలీసులు భగ్నం చేసే ప్రయత్నం అయితే ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే పెద్దారెడ్డి మాత్రం దీక్ష విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు మాత్రం వివిఐపీల ప్రోటోకాల్ తర్వాత గూగుల్ కులసం ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ దీక్షకు అనుమతి లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా దీక్షను చేపట్టినటువంటి పెద్దారెడ్డిని దీక్షను విరమింప చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పెద్దారెడ్డి మాత్రం వెనక్కి తగ్గినటువంటి పరిస్థితుల్లో తన పోలీసు బలగాలు అయితే ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటి లోపలికి అయితే చేర్చే ప్రయత్నం చేశారు. ఇంటి లోపల గృహ నిర్బంధం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తుల మధ్య తాడిపత్రి మొత్తం కూడా పోలీసుల వలయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో శాంతి భద్రత విషయంలో అయితే ఎలాంటి వివాదం కలగకుండా ఏఎస్పీ రోహిత్ చౌదరి అయితే పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సంపత్. ఓకే, ప్రస్తుతం అనంతపురం వైసీపీ కార్యాలయం దగ్గర ఇలాంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఏదైతే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టినటువంటి సామూహిక దీక్షకు వెళ్తున్నటువంటి ఈ నాయకులు వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి అనంత వెంకటరామరెడ్డి ఇంటికి తరలించినటువంటి నేపథ్యంలో పోలీసుల తీరుకు నిరసనగా పోలీసులను అయితే వాహనాన్ని అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వైసీపీ మహిళా నాయకులను తర్వాత వైసీపీ పోలీసులందరూ కూడా వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో వీరి ఇరువురికి కూడా కొంతసేపు ఉద్రిక్త వాగ్వాదం అయితే నెలకొన్నటువంటి పరిస్థితుల్లో పోలీసుల తీరుకు నిరసనను వ్యక్తం చేస్తూ పోలీసులు అయితే కోర్టు రోడ్ లో ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి ఇంటి వద్ద పోలీసులు తీరుకు నిరసనగా బైఠాయించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసు ఈ యొక్క అనంత వెంకటరామరెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు చేసి ఎవరిని కూడా బయటికి రాకుండా తాడిపత్రి వెళ్ళకుండా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సంపత్, ఈ ఘటనపై వైసీపీ నేతలు ఏమంటున్నారు జీవన్? అయితే దాదాపుగా 2-3 రోజుల క్రితము ఈ యొక్క ఏదైతే గంగులకుంట కేశవరెడ్డి వైసీపీ నాయకుడు ఉన్నాడో ఆయన పైన చేపట్టినటువంటి దాడికి టీడీపీ శ్రేణులు చేపట్టినటువంటి దాడికి నిరసనగా పోలీసులు యొక్క వైఫల్యానికి సంబంధించి ఈ యొక్క పెద్దారెడ్డి కూడా కేసీ ప్రభాకర్ రెడ్డి కనుసరణలో పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆ యొక్క అభిప్రాయం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో పోలీసులు చెప్తేనే కేసులు నమోదు చేస్తారా లేదంటే చేయరా, అందుకే పోలీసులు వైఫల్యాలను బయటకు చెప్తూ ఈ యొక్క సామూహిక దీక్షలు చేపడితే మేము శాంతియుతంగా సామూహిక దీక్ష చేపడితే దాన్ని అడ్డుకుంటారని పోలీసుల వైఫల్యాలను ఎత్తి చూపుతూ జిల్లా ఎస్పీ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాడిపత్రిలోని ఏదైతే ఘటన జరిగిందో దాడి చేశారో వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ప్రస్తుతం అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితుల్లో అయితే తాడిపత్రిలో జరిగేటువంటి యొక్క సామూహిక దీక్షకు వెళ్లకుండా పోలీసులు అయితే ఎక్కడికక్కడ వైసీపీ నాయకులను మొత్తం మీద గృహ నిర్బంధం చేసి అక్కడ తాడిపత్రిలో ఇరు వర్గాల మధ్య శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే ప్రస్తుతం అప్రమత్తమయ్యి భారీ బందోబస్తు మధ్య యొక్క టికెటింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయితే ఈ విషయంలో మేము తగ్గే ప్రసక్తి లేదు, ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ జీవన్.